అమ్మో ఎక్కడ నుండి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అనేటటువంటిది అర్థం కావట్లా. అన్స్టాపబుల్ అల్లు అర్జున్ ఏం మాట్లాడిండు, మీరు ఇప్పటిదాకా మాస్ చూశారు, ఓర మాస్ చూశారు, మాస్ జాతర అంటే ఏందో చూస్తాడు అనేటటువంటిది అన్స్టాపబుల్లో బాలయ్య బాబు గారితో మన అల్లు అర్జున్ తెలియజేయడం జరిగింది. అది విన్న తర్వాత నేనైతే కొద్దిగా ఓవర్గా మాట్లాడింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కానీ రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ అన్ని కూడా మెలోడీ అనమాట. ఇప్పటిదాకా పుష్ప 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 పుష్పరాజ్ అన్నప్పుడు ఓకే టైటిల్ సాంగ్ వర్త్ అనిపించింది. ఆ తర్వాత నాసామి సాంగ్ ఇందులో ఏమీ చూపించలేదు అనమాట. ఓకే అప్పటికే ఏమన్నా సాంగ్ కంప్లీట్ కాలేదని చెప్పి నేనైతే కొద్దిగా డిసప్పాయింట్ అవుతూ ఉన్నా. ఓకే ఇంకా ఆ సాంగ్ అయిపోయిన తర్వాత మొన్న మధ్యన వచ్చినటువంటి కిసక్క సాంగ్ అది కూడా అంత ఇదిగా అయితే అనిపించలేదు అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. ఆఫ్ కోర్స్ అదిగా ట్రెండ్ అవుతుంది అనమాట. మొన్న అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే కొచ్చిలో ఈ విధమైనటువంటి ప్రోమోని అయితే రిలీజ్ చేసింది అనమాట. వచ్చిన ఫీలింగ్స్ అనేటటువంటిది ఈ రోజు సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ చూసిన తర్వాత నాకైతే నిజం ఫ్రెండ్స్ మధ్య అయితే పోయిందనమాట. ఇప్పటిదాకా మీరు పుష్ప నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి డబుల్ కాదు, త్రిబుల్ కాదు, మాస్ జాతర కాదు, ఓర మాస్ జాతర కాదు, ఓర మాస్ కి అమ్మ ముగుడు జాతర మనం చూడబోతున్నాం అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ముఖ్యంగా ఈ సాంగ్ ప్రోమో విన్నప్పుడు నాకైతే ఈ సాంగ్ ఏంటి వినగానే ఎక్కేస్తుంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ప్రోమో ఏదైతే ఉందో మనకి హైలైట్ సీన్ పెడతారనమాట. ఓన్లీ ఈ 5 సెకండ్స్ ఉందనుకోండి, ఈ 5 సెకండ్స్లో హైలైట్ సీన్ మట్టికే ప్రోమోలు అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మనకైతే అంత ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు అనేటటువంటిది ఫస్ట్ ప్రోమో విన్నప్పుడు అనిపించింది. ఈరోజు ఫ్యూల్ సాంగ్ విన్న తర్వాత నాకైతే మైండ్ దొబ్బింది అనమాట. ఫీజులు ఎగిరిపోయాయి. నిజం చెప్పాలి అంటే అల్లు అర్జున్ మరియు రష్మిక అయితే షో చేసేశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కిసక్క సాంగ్లో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఏందో ఎట్టా స్టెప్ వేయడం జరిగింది. అదైతే అందరికీ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అనమాట. అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే వన్ అండ్ ఓన్లీ డ్యాన్స్ హీరో. ఆయన దగ్గర నుండి మేము ఎక్స్పెక్ట్ చేసేటటువంటి డ్యాన్స్, ఆ డ్యాన్స్ అయితే మాకు కిసక్క సాంగ్లో కానరాలేదు, పుష్ప టైటిల్ సాంగ్లో కానరాలేదు, అండ్ ఆసామి సాంగ్లో కానరాలేదు. ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదులే. ఈ సినిమా అంతా కూడా ఇక ఫైట్లతో నింపేసేటటువంటి సుకుమార్ గారు మొత్తం ఇక కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్లో ఆ బీజిఎం ఇంక ఈ 3 సాంగులు తప్ప సినిమాలో ఇంకా ఏముంటుందిలే అని చెప్పి మనమంతా అనుకున్నాం అనమాట. కానీ ఈ సాంగ్ వచ్చిన తర్వాత మన ఆలోచనలన్నింటినీ కూడా తారుమారు చేసేసింది. వచ్చాయే ఫీలింగ్స్ అనేటటువంటిది అనమాట. అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే పుష్పరాజు మన శ్రీవల్లి ఇంట్లో ఏం పని చేస్తున్నా కానీ పుష్పరాజుకి బేబొచ్చమైనటువంటి ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. తను ఇల్లు ఉడుస్తున్నా, తను బొచ్చలు కడుగుతున్నా, తను బట్టలు దూతున్నా, తను అంటులు దూతున్నా, ఓరినాయన తను ఇంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క చిన్న పని చేసినా కానీ పుష్పరాజుకి ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అనేటటువంటిది తెలియజేయడం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన శ్రీవల్లి చూసుకున్నట్లయితే మనోడు ఏం చేసినా ఫీలింగ్సే. ఇప్పుడు భార్య భర్త అనేటటువంటిది డిఫరెన్సియేషన్ అనేటటువంటిది ఉంటుంది అనమాట. భార్య చేసేది భర్తకు నచ్చదు, భర్త చేసేది భార్యకు నచ్చదు. కానీ ఇక్కడ అలాంటి ఏం లేవు. భర్త ఏం చేసినా కానీ శ్రీవల్లి ఇష్టపడుతూనే ఉంది. భర్త అక్కడ గంధపు చెక్కలను కొట్టినా, పోలీసులను ఎదిరించిన, ఎవరిని జావదెంగినా, ఎవరిని చంపేసినా వచ్చాయి ఫీలింగ్స్ అనేటటువంటిది తెలియజేయడం నిజంగా అదిరిపోయింది అనమాట. ఆ లిరిక్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతంలాగా ఉందన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయినా కూడా నాకైతే సాంగ్ అప్పుడే అయిపోయింది అనిపించలేదు. సాంగ్ చూసుకున్నట్లయితే 4 నిమిషాల కన్నా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ ఏందిరా ఇంత త్వరగా అయిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. మొట్టమొదటి లిరిక్స్, ఆ లిరిక్స్ రాసిన వాళ్ళకి అయితే దండ వేసి దండ పెట్టాలి. వేరే లెవెల్ లిరిక్స్ అయితే దింపారు. ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్టాంట్గా ఎక్కేలాగనమాట. నేను మీకు అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, మార్కెట్లో కొన్ని డ్రగ్స్ ఉంటాయి అనమాట. ఆ డ్రగ్స్ చూసుకున్నట్లయితే ఇన్స్టాంట్గా ఎక్కేస్తాయి మన బాడీలోకి. కొన్ని డ్రగ్స్ ఉంటాయి, కొన్ని స్లో పాయిజన్ లాగా ఎక్కుతాయి. అలాంటివన్నీ కూడా మన డిఎస్పీ గారి దగ్గర మెండుగా ఉన్నాయి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఈ కిసక్ సాంగ్ చూసుకున్నట్లయితే స్లో డ్రగ్ అనమాట. ఒకసారి మనం మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటే నిదానంగా ఎక్కేటటువంటి సాంగ్ కిసక్ సాంగ్. కానీ ఇది చూసుకున్నట్లయితే ఇన్స్టాంట్గా ఎక్కుతుంది, ఇన్స్టాంట్గా మొత్తం అయితే ఇచ్చేస్తుంది. వేరే లెవెల్ అనిపించింది. ఆ లిరిక్స్ అయినా బీజమైనా చెడచెడా ఎక్కేసింది ఫ్రెండ్స్. నిజంగా వినే కొద్దీ వినబుద్ధి అవుతుంది అనమాట. ఈ వీడియో చేసేటటువంటి గ్యాప్లోనే ఇంకా 4 సార్లు వినాలా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు నిజంగా కలిగింది. ఆ విధంగా ఉన్న లిరిక్స్. ఇంకా మీరు జాగ్రత్తగా లిరిక్స్ని అబ్జర్వ్ చేయండి, మీకైతే పిచ్చి పిచ్చిగా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే పుష్పరాజు లుక్స్ అనమాట. అసలు మనం ఈ ట్రైలర్లో చూసుకున్నట్టయితే శ్రీవల్లి కాల్ని ఈ విధంగా పెట్టుకుంటూ పెట్టుకున్న తర్వాత అంటే హీరోయిన్ దగ్గర పుష్పరాజు గారిని తక్కువ చేయటమా, ఈ పెళ్ళం దగ్గర పుష్పరాజు గారిని తగ్గించడమా, ఈ విధమైనటువంటి సీన్లు ఎందుకు పెడుతున్నారు, పెళ్ళం దగ్గర హీరో ఎప్పుడైనా సరే కట్టు బానిసలాగా ఉండాలా అనేటటువంటిదంతా కూడా ట్రైలర్ చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడారు. కానీ కట్ చేస్తే ఇవాళ మన రష్మిక కూడా పుష్పరాజు కాళ్ళు పట్టుకోవటం ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇప్పుడు మీరు అవి విడివిడిగా చూడండి. సాంగ్లో వేసినటువంటి స్టెప్స్ అన్ని కూడా ఒక స్టెప్ అక్కడ, ఒక స్టెప్ ఇక్కడ, పక్కన పెట్టి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు నిజంగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అనమాట. కానీ ఆ సాంగ్ వింటున్నప్పుడు, ఆ మ్యూజిక్ వింటున్నప్పుడు అవతల ఉంది రష్మిక మరియు అల్లు అర్జున్ కాబట్టి మినిమం న్యాయం చేసే
చేసేటటువంటి ప్రయత్నం చేశారు. మ్యాక్సిమం మనకైతే అత్తుకుని పోయేలా ఉందన్నమాట సాంగ్. అసలు ఆ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఏంది, ఇప్పుడు వాళ్ళు ఏమి లవర్స్ కాదు, ఇప్పుడు చూసుకున్నట్టయితే హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా బాండింగ్ ఉంటుంది అనేటటువంటిది సుక్కు గారు క్లియర్గా తెలియజేయడం అనమాట. రష్మిక అని ఇప్పటిదాకా సుకుమార్ గారు పుష్పవన్లో సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఇప్పటిదాకా రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లో, ఇప్పటిదాకా రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ అసలు ఏ మాత్రం కూడా యూజ్ చేసుకోలేదు. కానీ వచ్చే ఫీలింగ్స్ ఈ సాంగ్లో అయితే ఖచ్చితంగా వాడుకుంటా అనేటటువంటి ఫీలింగ్ 100% కలిగింది అనమాట. మోస్ట్లీ నేను అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. ఆ మాస్ ఏంది, ఆ ఎలివేషన్ ఏంది, ఆ బాడీ ఏంది. ఇప్పుడు ఆ బాడీతో చూసుకున్నట్లయితే సరైనటువంటి స్టెప్పులు వేయలేడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే చాలా హెవీగా కనపడుతుంది అనమాట, లావుగా కనపడుతుండు, బల్క్గా కనపడుతుండు. అంత బల్క్ మీద తను సరైనటువంటి స్టెప్పులు వేయటం కుదరదు బ్రో. అందుకే కిసక సాంగ్లో చూసుకున్నట్టయితే సరైనటువంటి స్టెప్పులు పెట్టలేదు అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. అవన్నిటిని కూడా రాంగ్ చేసి మనకేదో చూపించారనమాట. ఎంత బల్క్గా ఉన్నా, ఎంత హెవీగా ఉన్నా అక్కడ ఉంది డ్యాన్స్ మాస్టర్ మన అల్లు అర్జున్ రా బాబు. మీరు అప్పుడు ఏ విధమైనటువంటి డ్యాన్స్ చూస్తారో ఇప్పుడు అదే రకమైనటువంటి డ్యాన్స్ చూస్తారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. వేరే లెవెల్ డ్యాన్స్ చేసిండు నిజంగా. అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తున్నట్టయితే వింటేజ్ అల్లు అర్జున్ ఇస్ బ్యాక్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆర్యా 2లో, ఆర్యాలో, మన జులై సినిమాలో ఏ విధమైనటువంటి డ్యాన్స్ చేసిండో దానికి మించిందులో డ్యాన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది అనమాట. ఆ తర్వాత రష్మిక గురించి మాట్లాడుకోవాలి. ఎదురుగా ఉంది అల్లు అర్జున్, అయినప్పటికీ తన కళ్ళల్లో భయం చూడలేదు, తన బాడీ లాంగ్వేజ్లో తేడా చూడలేదు, మినిమం డ్యాన్స్ అయితే ఇచ్చిందనమాట. అల్లు అర్జున్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తుండో దానికి మించి తనైతే డ్యాన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. నాకైతే అది వేరే లెవెల్ అనిపించింది నిజంగా. రష్మిక మరియు అల్లు అర్జున్ అయితే ఈ సాంగ్లో పోటీపడి డ్యాన్స్ చేశారు అనేటటువంటిది రియాలిటీ. ఇంకా ఆ తర్వాత డిఎస్పీ తన ఆయన దగ్గరికి వస్తున్నా, డిఎస్పీ మీద ఎన్ని విమర్శలు వచ్చినాయి రా బాబు. డిఎస్పీని తీసేశారు, వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టారు. వేరే మ్యూజిక్ డైరెక్టర్కే ఈ సుకుమార్ గారు, అల్లు అర్జున్ మూవీ టీం వెళ్ళి అప్రోచ్ అయింది అని చెప్పి మాటలు విన్న తర్వాత, ఈ సాంగ్ విన్న తర్వాత నాకు నిజంగా బాధగా అనిపించింది. ప్రాణం పెట్టి వాయించిండు, ఇదయ్యా మీ అసలు రూపం అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. వింటేజ్ డిఎస్పీ కాదు, దానికి మించినటువంటి డిఎస్పీ. ఇప్పటిదాకా డిఎస్పీ చూసుకున్నట్లయితే ఓన్లీ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఓన్లీ వన్ లాంగ్వేజ్కే పరిమితమైంది అనమాట. ఇది చూసుకున్నట్లయితే పాన్ ఇండియా మూవీ, పాన్ వరల్డ్లో రిలీజ్ కాబోతుంది, 10 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు, టికెట్ రేట్స్ హైగా ఉన్నాయి. సో డిఎస్పీ మ్యూజిక్ న్యాయం చేసిన లేదా అంటే 100% న్యాయం చేసిన అనమాట. ఇంకా గట్టిగా మాట్లాడితే ఫ్రెండ్స్, ముందు ఈ సాంగ్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ ఫీలింగ్ సాంగ్స్ రిలీజ్ చేసి ఈ విధమైనటువంటి వీడియోని రిలీజ్ చేస్తే సినిమాకైతే ఇంకా ఘోరమైనటువంటి హైప్ ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. ట్రైలర్ ఒక ఎత్తు, ఇప్పటిదాకా రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ ఒక ఎత్తు, ఒక్క సాంగ్ ఒక ఎత్తు అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగిందనమాట. డ్యాన్స్ అంటే ఇలా వేయాలరా బాబు, కొరియోగ్రాఫింగ్ అంటే ఎలా ఉండాలి. నిజంగా శేఖర్ మాస్టర్ అయితే మినిమం న్యాయం చేసిండు. శేఖర్ మాస్టర్ దీని కొరియోగ్రాఫర్ అనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది కూడా నెక్స్ట్ లెవెల్ అనేటటువంటి ఫీలింగ్ నాకైతే నిజంగా కలిగింది ఫ్రెండ్స్. నిజంగా పుష్పలో ఇప్పటిదాకా నా స్వామి, పుష్పరాజు, ఈ కిసక సాంగ్, ఈ 3 సాంగ్లు ఒక ఎత్తు అయితే ఈ ఫీలింగ్ సాంగ్ ఒక ఎత్తు అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగిందనమాట. మరి మీకే సాంగ్ నచ్చింది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా చెప్తున్నా, ఈ సాంగ్లో నాకు పిచ్చిగా నచ్చింది అల్లు అర్జున్ మరియు రష్మిక డ్యాన్స్ అనమాట. అదిరిపోయింది అనమాట. డిఎస్పీ గారు ట్యూన్ మినిమం ఇచ్చిండు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా పర్లేదు, బాగానే చేసింది అనమాట. అల్లు అర్జున్కి డ్యాన్స్ మాస్టర్ అక్కర్లేదు కాబట్టి తను కూడా మినిమం డ్యాన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అన్నీ కూడా మెండుగా ఉన్నాయి అనమాట. ఈ సినిమాలో ఈ సాంగ్ అప్పుడైతే నిజంగా థియేటర్లో చినిగిపోతే థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి అనేటటువంటిది రియాలిటీ. ఇప్పటిదాకా ఆలోచించిన అనమాట. పుష్ప టికెట్ రేట్ చూసుకున్నట్లయితే 900 ఉంది, 800 ఉంది, వెళ్ళాలా వద్దా, అవసరమా, వెళ్ళి రివ్యూ ఇవ్వాలా, నిజంగా ఒక 2-3 రోజుల తర్వాత వెళ్ళొచ్చుగా అనేటటువంటి ఫీలింగ్ ఇప్పటిదాకా నా మైండ్లో ఉంది. అండ్ ఓన్లీ ఈ సాంగ్ కోసం అయినా సరే వెళ్ళొచ్చురా అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగింది. వీళ్ళు చాలా కష్టపడ్డారు బా. ఆ కష్టానికి ప్రతిఫలంగా మనం ఎన్ని టికెట్లు పెట్టినా తప్పలేదు, ఎన్ని డబ్బులు పెట్టినా తప్పలేదు అనేటటువంటిది కూడా మనకైతే క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం పుష్ప టీవీ అయితే చేస్తుంది. మీకు ఏ విధంగా అనిపించింది ఈ సాంగ్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా ఏ సాంగ్ రివ్యూ అయినా సరే 4 minutes or 5 minutes, ఈ సాంగ్ గురించి ఆల్మోస్ట్ 8 minutes మాట్లాడంటే ఇక అర్థం చేసుకోండి. ఇంకా న్యాచురల్గా మాట్లాడాలంటే రష్మిక చూసుకున్నట్టయితే మంగళసూత్రం వేసుకుంది, కాళ్ళకి మెట్టెలు కూడా వేసుకుంది అనమాట. ఇంత న్యాచురాలిటీ ఎవరు తీసుకురాగలడు? వన్ అండ్ ఓన్లీ సుకుమార్ గారు మట్టికే తీసుకురాగలడు. ఇప్పుడు రష్మికకి మన శ్రీవల్లికి పెళ్ళైంది, పుష్పరాజ్కి శ్రీవల్లికి. ఆ తర్వాత జరిగేటటువంటి కథ అండ్ సాంగ్లో కూడా మెట్టల్ని మంగళసూత్రాన్ని ఇన్వాల్వ్ చేశారంటే మన కల్చర్కి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేటటువంటిది ఇంకా నాకు క్లియర్గా అర్థమవుతుంది. అది ఓవరాల్గా సాంగ్ రివ్యూ అయితే ఉంటాం. మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.